ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదండి బాబు. ఎక్కడ చూసినా ఈ మెలికల ముగ్గులే బ్లౌజెస్‌కి, శారీస్‌కి, డ్రెసెస్‌కి దేన్ని వదలలేదు మన వాళ్ళు. నేను మాత్రం ఎందుకు వదలాలని చెప్పేసి నా కూతురిది ఏదో ప్లెయిన్ డ్రెస్ ఉంటే దీని మీద ఇలా వేశాననమాట. అందరూ గ్లిటర్‌తో అలా ట్రై చేస్తున్నారు కదా! బట్ నేనొచ్చేసి గోల్డ్ కలర్‌ది తీసుకొని దాంతో గొలుసు కుట్టు వేసి అలా వేశాను. పెన్‌తో మార్క్ చేసుకొని. చాలా బాగుంది కదా! నాకైతే నచ్చింది. అది చూసి మా అమ్మ నా క్రియేటివిటీ దీని మీద చూపించమని చెప్పేసి అమ్మది ఒక శారీ ఇంకా డైరెక్ట్ పళ్ళు దగ్గర చినిగిపోయిందనమాట. దాన్ని స్టిచ్ చేయమంటే ఇంకా ఏదో అలా మేనేజ్ చేసేసా అనమాట. నెక్స్ట్ మా వాడికి కటింగ్ చేపిచ్చాలంటే మినిమమ్ ముగ్గురు, నలుగురు మనుషులు ఉండాలి. అంతమంది పట్టుకుంటే గానీ వాడు కూర్చోలేదు. ఇప్పుడు ఏంటో ట్రిమ్మర్లు ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది. లేకపోతే మా వాడు మాకు చుక్కలు చూపిస్తాడు. నా పరిస్థితి అప్పుడు ఘోరంగా ఉండేది. అండ్ ఈవినింగ్ మా అమ్మ ఎగ్ బజ్జీ చేస్తుంది. బికాజ్ ఆర్‌సీబీ మ్యాచ్ అండి ఈరోజు. మ్యాచ్ ప్లస్ ఎగ్ బజ్జీ ఏమన్నా ఉందా కాంబినేషన్. మంచిగా చూసి ఎంజాయ్ చేసాము తినుకుంటూ. అండ్ ఆర్‌సీబీ గెలిచింది. ప్రీ ఫైనల్‌కెళ్ళింది గాయ్స్. వావ్! ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? కామెంట్ చేయండి.